హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ప్రేమికుల రోజు అని అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మంచిదే. ప్రేమికుల రోజు అనే ఈరోజు కూడా బ్లాక్ డేగా మన జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్లో మహమ్మద్ అనే వ్యక్తి ఒక పేలుడు పదార్థంతో కెన్వార్లో పెట్టినప్పుడు 40 మంది జవాన్లు మరణించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. కనుక ఈరోజు కూడా అదే బ్లాక్ డేగా, సాడ్నెస్గా ఈరోజు కూడా ఇదే రోజు వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ గురించి వ్యక్తిగతంగా కొంచెం పర్సనల్గా మౌనం పాటించండి. అదేవిధంగా ఈరోజు ప్రేమికుల రోజు కూడా దాన్ని కూడా గుర్తించగలరు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే ప్రేమికుల రోజు కనుక నిజమైన ప్రేమ ఏంటి, అసలు ఏంటి, ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎందుకు నా ముఖం చూపించకుండా చూపిస్తున్నానంటే ప్రతిరోజు చూస్తున్నారు కదా, ఈరోజు కొంచెం ప్రకృతిని చూపిస్తున్నాను. ప్రకృతి అంటే ఏం లేదు, ఇంటి పక్కన చిన్న జంగల్ ఉంది, అది చూపిస్తున్నాను. సో 2 పావురాలు ఎన్నో సంవత్సరాలుగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. చక్కగా కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు మరి ఒకరోజు సడన్గా ఒక పావురం కనిపించలేదు. పావురం గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రేమకి, శాంతికి చిహ్నంగా దాన్ని పిలుస్తారు కాబట్టి కొంచెం తెలివిగా నడుచుకుంటుంది కాబట్టి దాన్ని చూపిస్తున్నాను. అయితే ఈ పావురము ప్రతిరోజు నాతో కలిసి ఉండేది. చక్కగా నాతో అన్ని విధాలుగా, బాధలోనూ బలహీనతలోనూ అన్ని విధాలుగా నాతో షేర్ చేసుకునేది. మరి ఈరోజు ఎందుకు రావట్లేదు, ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడుందని చెప్పి అటు ఇటు, ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి, ఆ ఇంట్లో, ఈ ఇంట్లో చూస్తుంది. ఎక్కడన్నా ఉందేమో, లేకపోతే ఈ ఎండాకాలం కదా, సమ్మర్ వచ్చింది కదా, మరి ఎండకి ఏడన్నా పడిపోయిందేమో అని చెప్పేసి అది వెతుకుతున్నప్పుడు ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోతే ఒక రోజు అది తిరుగుతున్నప్పుడు అటు తెలిసిన, మనకి ఎట్లనో ఫ్రెండ్స్ ఉంటారో పావురాలు కూడా అవి ఫ్రెండ్స్ ఉంటాయి కదా, ఆ పావురాళ్ళు కూడా అడిగినప్పుడు ఎక్కడ కనిపించలేదు. అదే తిరిగి అలసిపోయి ఒక దిక్కడ కూర్చొని ఆలోచించింది. చూసినప్పుడు ఒక దిక్కడ అది చనిపోయి ఉంది. ఇష్టమైన వ్యక్తి చనిపోతే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఫీల్ అయ్యారు కదా, ఏది మాట్లాడదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, లోన్లీగా ఫీల్ అవుతాం. నేను ఎందుకు ఇంకా లోకంలో బతికున్నాను అనుకుంటాం. కానీ ఆ పావురము ఏదైతే ఉచ్చులో చిక్కుకుందో, మరి ఎవరైనా బాధ పెట్టారు, ఎవరైనా మరి దాన్ని ఏం చేశారు, చంపేశారు తెలియదు. కానీ మొత్తానికి ఆ పరిస్థితిని బట్టి అది ఎంతో కుమిలిపోతూ రోజుకి నీరసించిపోతున్న సమయంలో దానికి ఇంకొక పావురం వచ్చి ఎట్లా చనిపోయింది కదా, ఇంకెందుకు దాన్ని దలుచుకుంటావు, నేనున్నాను కదా అని చెప్పేసి అది మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆ పావురం చెప్పిన నీతి ఏంటంటే, నేను ఎవరినైతే ఇష్టపడ్డానో, ఎవరినైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానో, నా జీవితం జీవించిన, మరణించిన ప్రతి ఒక్క నిమిషం నాతో పాటు కలిసి జీవించాలనుకున్న అదే చనిపోయినప్పుడు నేను కూడా జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాలి తప్ప మరొక దానితో తిరగటం కానీ, వాటితో తిరగటం కానీ, మరొక వ్యక్తితో నేను రిలేషన్ పెట్టుకోవడం కానీ అది నా వ్యక్తిత్వానికి అది మంచిది కాదు. నేను దానికి అన్యాయం చేసినట్లే. బతికున్నప్పుడు ఏ విధంగా అయితే దాంతో నమ్మకంగా జీవిస్తూ వచ్చానో అదేవిధంగా నేను చనిపోయిన తర్వాత కూడా నేను ఒంటరిగా నీకోసం నేను మిగిలి ఉన్నానని గొప్ప నీతిని, గొప్ప సత్యాన్ని దానికి చెప్పడం జరిగింది. అంటే పావురం అని ఇంకో పావురాన్ని కాదు, ఒక ఏదైనా స్నేహం కోసం, ఏదైనా గోరింక కావచ్చు, లేకపోతే చిలక కావచ్చు, ఏదైనా గువ్వ కావచ్చు, ఏదైనా సరే, కానీ తన నీతిని తన షేర్ చేసుకున్న ఆ యొక్క ధర్మాన్ని అది వదిలిపెట్టలేదు. కనుక ఈ రోజుల్లో ప్రేమని, దోమని అంటే తప్పుగా మాట్లాడలేదు, చక్కగా ఇష్టపడి పెద్దలు నొప్పిని చేసుకోవటం మంచిదే. కానీ ప్రేమ పేరుతో అనేక విధాలుగా మోసాలు చేసుకొని బాధపడుతున్నారు. కనుక కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఫైనల్గా నిజమైన ప్రేమ కలిసిమెలిసి జీవించినప్పుడు ఏ విధంగా అయితే ఒకరి ఒక నమ్మకం కలిగి ఉంటామో, అదేవిధంగా చనిపోయేంత వరకు కూడా ఒకరినొకరు విడిచిపెట్టుకోకుండా చాలా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాగ్రత్తగా జీవిస్తారు.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.